నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 25/9/2024 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, బహుళ పక్షము, అష్టమి మధ్యాహ్నం 12:15 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. ఆరుద్ర నక్షత్రం రాత్రి 10:27 వరకు ఉండి తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:15 నుంచి 1:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:44 నుంచి 12:32 వరకు. వర్జము ఉదయం 6:32 నుంచి 8:10 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:51 వరకు. సూర్యోదయం 6:09 సూర్యాస్తమయం 6:07. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన ఫలితాలు. ధనము, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, శుభవార్తా శ్రవణము, పెద్దల మాట వినడం వల్ల మీకు ప్రయోజనము, విద్యార్థులకు లాభము, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. అంటే ఉద్యోగ రీత్యా కానీ, విద్యా ప్రాప్తి కొరకు కానీ కన్సల్టెన్సీ వాళ్ళ నుంచి మంచి శుభయోగాలు ఉంటాయి. అలాగే మనకి ఈ వివాహ సంబంధమైనటువంటి అనుకూలత కూడా బాగా కనపడుతుంది. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి బాగా కనబడుతోంది. వ్యాపార పరంగా కూడా శుభయోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వాళ్ళకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా అనుకూలమైన శుభయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆశించినటువంటి ఆర్థిక ప్రయోజనం, ఉద్యోగ ప్రాప్తి, విద్యా అనుకూలత, విదేశాల్లో, స్వదేశంలో అనుకూలవంతమైన వృత్తి, ఉద్యోగాదులు లాభాలు పొందుకోవడం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య సుఖ జీవనాన్ని పొందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కోర్టు వివాదాలని సమస్యపై అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. ఎల్ఐసి, మెడికల్, గృహ వాణిజ్యులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా మంచి అనుకూలవంతమైన ఆనంద యోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి మనసు ప్రశాంతత, ఆర్థిక ప్రయోజనము, గొప్ప సాహసవంతమైన కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం, అప్పుల బాధ నుంచి విముక్తులు కలగడం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, రుణ సౌకర్యాన్ని కూడా పొందుకోవడం. అంటే 4 రూపాయల వడ్డీకి తగిన డబ్బులు ఇచ్చేయడం, బ్యాంకు నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, రీఎంబర్స్మెంట్స్ అవుతుంది. అంటే రీఎంబర్స్మెంట్ అంటారు కదా, అది అవుతుంది. దానివల్ల రూపాయి వడ్డీతో మనం అనుకూలత ఫలితాలు పొందుకోవచ్చు. అలాగే కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, రైతులకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక, ఆధ్యాత్మిక ఆనందాది యోగాలు, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతుల వారికి, తోలు రెద్దులు, షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభంగా ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ వాణిజ్యులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, ప్రయాణ అనుకూలత, విదేశీ ప్రయాణంలో కూడా మంచి శుభయోగాలు ఉంటాయి. తప్పకుండా ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి
మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధైర్యము, సాహసంతో నిర్ణయము, వ్యక్తిగత రుణ పీడా పరిహారము, కొత్త వ్యాపార ప్రారంభము, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో కూడా ఉన్నత స్థాన ప్రాప్తి పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవడం, ఈ ఆస్తి పంపకాల అనుకూలతలు, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, సోదరుల మధ్య సఖ్యత, అనుకూలవంతమైన వస్తు వాహన వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం బ్రహ్మాండంగా ఉంటుంది. విద్యార్థులకి బ్యాక్లాగ్స్, పోటీ పరీక్షలతో సహా అన్ని రకాల పరీక్షలు కూడా విజయాన్ని సాధించే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ ధనిష్ల వారికి అనుకూలమైన శుభస్థితి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. అలాగే కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం, ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, ఆధ్యాత్మిక ప్రయాణాలు బాగున్నాయి. కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారతో అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభ వస్తు లాభం, వాహన యోగం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా అనుకూలవంతమైన శుభయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అనవసర మాట పడే అవకాశం, అంటే ఇతరులతో లేనిపోని ఉపన్యాసాలు ఇవ్వడం వలన, లేదా లేనిపోయినటువంటి విషయాలు జోక్యం చేసుకోవడం వలన, అపాత్ర దానం చేయడం వలన, సరి అయిన సమయానికి మనం అక్కడ చేరుకోకపోవడం వలన, పై అధికారులతో గాని మాట పడే అవకాశం, అవమానాలు పొందుకునే అవకాశం, సమయ పాలన లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. లేదా మనం చేసే పనిలో అనేక ఆటంకాలు పొందుకునే అవకాశం, ఇతరుల జోక్యం ఎక్కువ అవుతుంది. భార్యాభర్తల మధ్య, ప్రేయసి ప్రియుల మధ్య లేనిపోని వ్యక్తుల యొక్క జోక్యం మీకు ఎక్కువ అవడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం. అనవసర ప్రయాణాలు, మనము తప్పకుండా అవతల వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. లేనిపోయినటువంటి ఆటంకాలు క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేయకండి. సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోయారు కదా, కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. కొద్ది రోజులు ఫోన్ నెంబర్లు మారుస్తూ ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. స్మార్ట్ ఫోన్ కాకుండా మామూలు ఫోన్ వాడే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా కాస్త జాగ్రత్త పడేటువంటి ప్రయత్నాన్ని చేయడమే మంచిది. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, కళాకారుల క్రీడా ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు వ్యక్తులు, షూ పరిశ్రమ నష్టాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ నష్టాన్ని పొందుకోవచ్చు. అది ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది, జాగ్రత్త. విద్యార్థికి తీవ్రమైనటువంటి ఆటంకాలు, ఇతరుల చేత మీరు పరీక్షలు రాయిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు పాస్ అవ్వరు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సమయపాలన లేకపోతే ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. విదేశాలు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని ఆపుకోవడం మంచిది. లేదండి ఆల్రెడీ మా ప్రయాణం ఉంది వాళ్ళు అన్నప్పుడు జన్మ జాతకాన్ని చెక్ చేసుకోండి. అలాగే భార్యాభర్తల జాతకాలు చెక్ చేసుకోండి. కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకండి. ఈ మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకండి. రొయ్యలు, చేపల చెరువుకి ఇబ్బంది. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, అలాగే స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహిణి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. రైతన్నలు మోసపోయే అవకాశం, నకిలీ విత్తనాల బిడద, పంట చేలకి కాస్త ఇబ్బంది కలిగే అవకాశం, విద్యుత్ వాహకాల వల్ల ఇబ్బంది కలిగే సూచనలు. రైతులు జాగ్రత్తగా ఉండండి. మాతాపితృతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. వివాహ సంబంధ చర్చలు ఈ రోజు పెట్టుకోకుండా మరొక రోజు ఏర్పాటు చేసుకోండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులు ఎంత మౌనంగా ఉంటే ఎంత మంచిది. లేదా లేనిపోని అనవసరపు అగచాట్లు, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. జ్యోతిష్య పండితులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డిబేట్లలో పాలు పంచుకునే ప్రయత్నం చేయకండి, మీకు నష్టం కలిగే సూచనలు కనబడుతున్నాయి. వైద్యులకు, వైద్య బృందాల వరకు, న్యాయవాదులకు ఇబ్బంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాలు పొందుకుంటారు. ఎవరికి కూడా మీ వస్తువు కానీ వాహనం కానీ ఇవ్వకండి, జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 8:02 నుంచి 8:54 మధ్య కాలంలో, తిరిగి సాయంకాలం 4:44 నుంచి 6 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరు భగవద్గీత పారాయణం, దుర్గా అష్టోత్తరం, కుజగ్రహ అష్టోత్తరం, బుధుడికి ప్రీతి కొరకు గణపతి ఆరాధన ఎక్కువ చేయడం వల్ల మీకు మంచి
ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయాన్ని 9 అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి పట్టిందల్లా బంగారమే. మాట తీరు, వ్యవహార శైలి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్యం గల ఉద్యోగాన్ని పొందుకోవడం, తప్పకుండా ఆర్థిక ప్రయోజనం, రోగనాశనం, రుణవిమోచనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బౌతుల వారికి, తోలు రిగ్గిన పరిశ్రమ లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లెల లాభం, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బౌతుల వారికి, తోలు రిగ్గిన పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవచ్చు. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి తగాదాలు సమసిపోవడం, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, ఇంట్లో వివాహ సంబంధ చర్చలు గాని, వివాహ యోగ్యత గాని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. పోగొట్టుకున్న వస్తువు గాని, గౌరవాన్ని కానీ, ఉద్యోగాన్ని తిరిగి పొందుకోగలిగే అదృష్ట యోగం. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ఉద్యోగం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. మంచి అనుకూలవంతమైన ఆర్థిక, ఆధ్యాత్మిక, ఆనందాది, అదృష్ట శుభయోగాలు, వృత్తి, ఉద్యోగాదుల లాభాలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన యోగము, వస్త్ర, వజ్ర, వైఢూర్య, సువర్ణ ఆభరణ ప్రాప్తి, వాహన యోగము, అలాగే ఉద్యోగ లాభము, విద్యాభివృద్ధి, అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకోవడం, ఊహించినటువంటి ఆర్థిక ప్రయోజనం, వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అదృష్టం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభాలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, వస్తు వాహన సౌలభ్యం, సువర్ణాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాటరీలో చూడడం వల్ల కలిసి వచ్చే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, వ్యాపారంలో, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, అలాగే వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి అత్యంత అనుకూలవంతమైన శుభం. ఇదంతా మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, సంతాన యోగ పొందుకోగలిగేటువంటి శుభదనంగా చెప్పబడుతోంది. వీరికి 4, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఇవాళ మీరు చక్కటి మాట తీరు, అన్యోన్య దాంపత్యం, ప్రేసిపిలు ఒకటవడం, పెద్దల మాట వినడం, వృత్తి ఉద్యోగంలో డబుల్ ప్రమోషన్ పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ప్రాజెక్టులో ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పు కూడా మీకు అవకాశం ప్రయత్నం చేయవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, కళాకారుల క్రీడ అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వివాహ సంబంధ అనుకూలత, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, రైతన్నలకి పంటల, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ వారికి, తోలు రెగ్గిన పరిశ్రమలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభవంతమైన స్థితి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు లాభం, అలాగే వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభవంతమైన స్థితి. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి
చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశిగా చెప్పబడుతోంది. అతి సర్వత్రా వర్జయేత్, ఎగిరెగిరి పడడం, చిన్నదానికే పెద్దగా ఉగ్రరూపం దాల్చడం, అనవసరమైన వేగం, మద్యపాన సేవనం, ఉద్యోగంలో అలసత్వం, ఉద్యోగంలో లేదా లంచాలు పుచ్చుకోవడం, ప్రభుత్వ అధికారులకి ఉద్యోగం కోల్పోయే ప్రమాదం కనబడుతోంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మీరు ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం, బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకున్న వారికి ఈ రోజు మిమ్మల్ని ఉద్యోగం నుంచి బయటపడే అవకాశం కనబడుతుంది, లేదంటే మిమ్మల్ని బయటికి వెళ్ళమని చెప్పవచ్చు. అది జరిగేటువంటి సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. ఏదేమైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. కళాకారులు, క్రీడాకారులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి తీవ్రమైనటువంటి మనోవేదన, అవమానాలు. సినిమా రంగంలో ముఖ్యంగా చాలా వ్యాపార నష్టం ఎక్కువగా ఉండబోతుంది. అప్రమత్తంగా ఉండండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలు నష్టాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి నష్టాలు పొందుకునే అవకాశం. వైద్యుడికి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా ఇబ్బందులు, అంటే కాస్త మీ యొక్క కస్టమర్స్ నుంచి వ్యతిరేకత ఎక్కువగా పొందుకునే అవకాశం. ఈవెంట్ వారికి, బోరుబావుతో వరకు కూడా కష్టకరంగా చెప్పబడుతోంది. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బుని అంటే అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టే అవకాశం లేదా అపాత్ర దానం చేయడం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధర నష్టం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల ఇబ్బందులు, మత్స్యకారులకి నష్టము, సముద్రంలోకి వెళ్లకూడదు, రొయ్యలు, చేపలకి ఇబ్బంది, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా ఆర్థిక నష్టాలు ఎక్కువగా వెంటాడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. పితృ సంబంధ వ్యక్తుల నుంచి ఏదైనా అశుభ వార్త వినేటువంటి అవకాశం కనబడుతుంది. ఆస్తి పంపకాల్లో కాస్త అలసత్వం గానీ, ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడిన ఇబ్బంది కలిగే అవకాశాలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. అలాగే మీ ఆస్తులు ఇతరుల స్వాధీనమైనటువంటి అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయాలి. అలాగే విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు ఇబ్బందులు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి నష్టాలు పొందుకునే అవకాశం, వస్తు నష్టం, వాహన నష్టం, విలువైనటువంటి సమాచారాన్ని కోల్పోయే ప్రమాదం. మీ యొక్క మొబైల్ ఫోన్ కానివ్వండి, లేదా ల్యాప్టాప్స్ కానివ్వండి, ముఖ్యమైనటువంటివి అవి చేదార్చుకునే అవకాశం ఉంటుంది. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి. జుగుప్సాకరమైనటువంటి ఫోటోలు షేర్ చేసుకునే ప్రయత్నం చేయకండి. అది మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారికి ఉదయం 6:50 నుంచి 7:41 వరకు, తిరిగి 10:03 నుంచి 10:58 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4, 9 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తప్పకుండా ఈ రాశి వారి భగవద్గీత శ్లోకాలు 1 నుంచి 6 అధ్యాయాలు చదవండి. అలాగే ఎవరికైనా ఉప్పు, నల్ల నువ్వులు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. శుభమస్తు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి మహారాజ యోగం, మహారాణి యోగం, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో స్థిరత్వం, విద్యార్థికి లాభాలు, విదేశాల్లో విద్యాలాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకోవడం, విదేశాల్లో భార్యాభర్తలు ఇద్దరికి ఒకే చోట ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలంగా శుభస్థితి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమ లాభాలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అన్యోన్య దాంపత్య సుఖజీవనం, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి, ఉద్యోగంలో చాలా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల వారికి లాభకరంగా ఉండబోతోంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకు కూడా లాభం, అనుకూలత. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపార అభివృద్ధి, రైతన్నలకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, విమానపదాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలవంతమైన శుభస్థితి, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, కుటుంబ సౌఖ్యం, వాచాతుర్యం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన స్థితి. ఇలా మొత్తం కూడా మీకు చాలా సుఖము, సంతోషము, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాటరీ లెవెల్ జూదం వల్ల తప్పకుండా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యము, స్థైర్యము, ఆనందము, శుభ నిర్ణయము,
మంది మార్బలంతో రాజకీయ రంగ ప్రవేశము, రాజకీయ రంగ ఉన్నత స్థాన ప్రాప్తి, కళాకారుల క్రీడల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రైతన్నలకి పంట సానుకూలత, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమ లాభాలు, ఎల్ఐసి మెడికల్, గృహ మడిజెంట్లకి అభివృద్ధి పొందుకునే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల చెల్లెవరికి అభివృద్ధి, వివాహ సంబంధమైన యోగ్యత, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి పొందుకోవడం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని, స్థిరత్వాన్ని, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు, ప్రైవేట్ సెక్టార్లో ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రారంభం చేయవచ్చును, అనుకూలంగా చెప్పవచ్చును. మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకునే అవకాశాలు, గృహయోగము, ధనలాభము, కోర్టు తగాదాల సమసిపోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగులను అనుకూలత, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం, ఎల్ఐసి మెడికల్, గృహిణి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగం. ధనము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, గౌరవము పొందుకోగలిగే శుభమైన రోజుగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8, 3 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి శుభమైనటువంటి వార్తలు వినే అవకాశం, వస్తు వాహన సౌలభ్యం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బెట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే అవకాశం, ఎల్ఐసి మెడికల్, గృహ మడిజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగ. వస్తు వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలోను, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, మంచి ప్రణాళిక ఉంటుంది. అనుకున్నటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే అవకాశం, ఎటువంటి వ్యక్తి అయినా సరే నిలదీయగలిగే అవకాశం, కుటుంబ సంక్షేమాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఎల్ఐసి మెడికల్, గృహ మడిజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి మంచి లాభసాటి వ్యవహారాన్ని చూపడుతుంది. ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి ఫలితాల విధంగా ఉన్నాయి. తొందరపాటుతనం మంచిది కాదు. విద్యార్థులు పూర్తి స్థాయి నిబద్ధత, అలాగే విద్య మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేస్తేనే మీకు మంచి విద్యా సంపన్నత పొందుకోగలిగే అవకాశం. కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఎల్ఐసి మెడికల్, గృహ మడిజెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా నష్టాలు పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైతులలో మోసపోయే అవకాశం, పూలు పళ్ళు కూరగాయలు పండించే జాగ్రత్తగా ఉండండి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోని అనవసరపు అలవాట్లు, అనవసరపు వ్యక్తులతో సంభాషణ, పనికిమాలిన ఖర్చులు, గొప్పతనం కోసం చేసే విదేశీయానాలు, సినిమా రంగంలో పెట్టుబడులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కళాకారుల క్రీడా ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అనిశ్చితి ఏర్పడే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో నష్టాలు, రైతన్నలకు మోసపోయే అవకాశం. పూలు పళ్ళు కూరగాయలు పండించే చాలా జాగ్రత్తగా ఉండండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎల్ఐసి మెడికల్, గృహ మడిజెంట్లకి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో నష్టము, ప్రమాదము. కార్మిక సోదరులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం, కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి కార్మిక సోదరులు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తే చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి.
ఎవరికి కూడా మీ వస్తువులు ఇవ్వకండి. మీ రహస్యాల్ని, కుటుంబ రహస్యాలను వెల్లడించకండి. విద్యార్థులు సమయపాలన ఎక్కువ చూసుకోండి. తద్వారా మీకు మంచి విద్యా విజయాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు బల్ల కింద చేతులు పెట్టకండి. లంచం అనేటువంటి పెండని తీసుకోకండి. అది మంచిది కాదు. అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అనేక రకాల ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రోజు మొత్తం కూడా మీరు రాహుగ్రహ అష్టోత్తరం, కుజగ్రహ అష్టోత్తరం చదువుకోవడం మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వరకు, ఎల్ఐసి, మెడికల్, గవర్నమెంట్ వైద్యులకు, వైద్య బృందాల వరకు, న్యాయవాదులు కూడా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. అనేక రకాల లేనిపోని అనవసరపు అలవాట్లని క్రియేట్ చేసిన అవకాశం. విద్యార్థులు అనవసరమైనటువంటి మద్యపానం లాంటి సేవలు చేయడం వల్ల మీకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. విద్యను ఆటంకాలు కలిగించుకునే ప్రయత్నాన్ని చేయకండి. అనవసరమైనటువంటి అవమానాలు పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులు నష్టము, వైద్యులకు, వైద్య బృందాల వరకు, న్యాయవాదులు కూడా కష్టకాలం. అలాగే దొంగ వైద్యులు బెడద, దొంగ జ్యోతిష్కులకు కూడా బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. వారి నుంచి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఈ రోజు మీరు భగవన్నామ స్మరణ మీకు శుభాన్ని, భగవద్గీత పారాయణం 4 నుంచి 8 అధ్యాయాలు చదవండి. శుభయోగాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఉదయం 7:34 నుంచి 8:06 వరకు, తిరిగి 9:41 నుంచి 11:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన యొక్క ఆస్ట్రో సిండికేట్ ఛానల్ వెబ్సైట్ ని కూడా మీరు సందర్శించే ప్రయత్నం చేయండి. వెబ్సైట్ లో మీకు అనేకమైనటువంటి శుభకరమైన విషయాలు తెలిసే అవకాశం. www.astrosindicates.com అనే దాన్ని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే ఫేస్బుక్ లో కూడా ఆస్ట్రో సిండికేట్ ఛానల్ ని ఫాలో అయ్యి అనేకమైనటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. వార ఫలితాలు, మాస ఫలితాలు, ధర్మ సందేహాలు, ఇలా అనేకమైనటువంటి మీకు సందేహాల గురించి కూడా మనం ఆఫీస్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మీకు సరైన సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం. జన్మ జాతకాన్ని పరిశీలించుకోవడానికి ఆఫీస్ నెంబర్ కాల్ చేయండి, అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.